నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అవకాశం మీకోసమే. సమగ్ర శిక్షా విభాగం నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సరే, అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఈ నోటిఫికేషన్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఫటాఫట్ చూసేద్దాం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, అసలు హైలైట్ ఏంటో తెలుసా? ఈ ఉద్యోగాలకి ఏలాంటి రాత పరీక్ష లేదు. అవును, విన్నది కరెక్టే. నో ఎగ్జామ్. అంతేకాదండోయ్, ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. అప్లై చేయడానికి ₹1 కూడా ఫీజు కట్టక్కర్లేదు. కంప్లీట్గా ఫ్రీ. సరే, పరీక్ష లేదు, ఫీజు లేదు. మరి ఈ ఉద్యోగాలెక్కడా? ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు అంటే కేజీబీవీలలో జరుగుతోంది. ఇవి నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ నోటిఫికేషన్లో డిగ్రీ అర్హతతో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో వాటి ఖాళీల వివరాలు ఏంటో క్లియర్గా చూద్దాం. చూడండి, ప్రధానంగా 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, రెండోది అకౌంటెంట్. క్వాలిఫికేషన్ విషయానికొస్తే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి కంప్యూటర్ సైన్స్లో బీఎస్సీ లేదా బీకామ్ చేసి ఉండాలి. ఇక అకౌంటెంట్ పోస్టుకైతే బీకామ్ లేదా బీకామ్ కంప్యూటర్స్ చదివి ఉండాలి. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు మొత్తం 134ఉన్నాయి. ఇది చాలా మంచి సంఖ్య అనే చెప్పాలి. ఇక అకౌంటెంట్ పోస్టులు చూసుకుంటే మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. సరే, పోస్టులు ఏంటో ఎన్ని ఉన్నాయో చూశాం. ఇప్పుడు వీటికి ఎవరు అర్హులు, ఏ అర్హతలు ఉండాలి, ఆ కీలకమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ అందరూ చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ ఉద్యోగాలు కేవలం, మళ్ళీ చెప్తున్నా, కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఇంతకుముందే చెప్పినట్టు పోస్ట్ను బట్టి కామర్స్లో గానీ కంప్యూటర్ సైన్స్లో గానీ డిగ్రీ ఉండాలి. దానితో పాటు తెలుగు, ఇంగ్లీష్ 2 భాషలు బాగా వచ్చుండాలి. ఏజ్ లిమిట్ విషయానికొద్దాం. జూలై 1, 2025 కట్ ఆఫ్ డేట్. ఆ తేదీ నాటికి జనరల్ కేటగిరీ వాళ్లకి 45 ఏళ్లు దాటకూడదు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకైతే 50 ఏళ్ల వరకు, ఎక్స్ సర్వీస్మెన్కి 45 ఏళ్ల వరకు, ఇక దివ్యాంగులకైతే 52 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో కేటగిరీని బట్టి ఈ వెసులుబాటుంటుంది. సరే, అర్హతలన్నీ ఉన్నాయి. మరి అప్లై చేయడం ఎలా? ఈ ప్రాసెస్ చాలా ముఖ్యం. కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే టైం అస్సలు లేదు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లో కాదు. ఏం చేయాలంటే ఫస్ట్ మీ జిల్లాలోని ఏపీసీ ఆఫీస్కి వెళ్ళాలి. ఏపీసీ అంటే అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్. అక్కడికి వెళ్లి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. దాన్ని జాగ్రత్తగా నింపి కావాల్సిన సర్టిఫికెట్లన్నీ జతచేసి మళ్ళీ అదే ఆఫీసులో ఇచ్చేయాలి. అంతే, చాలా సింపుల్. ఇప్పుడు అసలైన పాయింట్కొచ్చాం, డేట్స్. అప్లికేషన్లు ఈ నెల 3వ తారీఖున మొదలయ్యాయి. చివరి తేదీ ఎప్పుడో తెలుసా? కేవలం 11వ తారీఖు. అంటే చేతిలో ఉన్నది వారం రోజులు మాత్రమే. చాలా ఫాస్ట్గా ఉంది కదా ప్రాసెస్? అంతేకాదు, వచ్చే నెల 1వ తారీఖుకే సెలెక్షన్ లిస్టు కూడా ఇచ్చేస్తారట. సో అస్సలు లేట్ చేయొద్దు. సరే, అప్లై చేసేశారు అనుకుందాం. ఆ తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఉద్యోగం అవుట్సోర్సింగా, పర్మనెంటా? ఇలాంటి మరికొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చూసేద్దాం. సెలెక్షన్ విషయంలో లోకల్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఏ మండలంలో అయితే కేజీబీవీ ఉందో ముందుగా అదే మండలానికి చెందిన వాళ్లని తీసుకుంటారు. ఒకవేళ ఆ మండలంలో సరిపడా అర్హులైన వాళ్లు లేకపోతే అప్పుడు అదే జిల్లాలోని వేరే మండలాల వాళ్లకి ఛాన్స్ ఇస్తారు. సో లోకల్ వాళ్లకి ఇది పెద్ద ప్లస్ పాయింట్. ఒక విషయం క్లియర్గా చెప్తున్నారు, ఈ పోస్టులన్నీ పర్మనెంట్ కాదు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు. అంటే ఒక ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. ఇది అందరూ గమనించాలి. సో ఫైనల్గా సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం వాక్-ఇన్ ఎంట్రీ పద్ధతిలోనే జరుగుతుంది. అంటే డిగ్రీ మార్కుల మెరిట్, రిజర్వేషన్ రూల్స్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్ష లేదు కాబట్టి సర్టిఫికెట్లు, అర్హతలే ఇక్కడ కీలకం. అన్నీ పక్కాగా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. చూశారు కదా, పరీక్ష లేదు, ఫీజు లేదు. అర్హత ఉన్న మహిళా అభ్యర్థులకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కానీ గుర్తుంచుకోండి, టైం చాలా తక్కువుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు.